నమస్కారం అందరికి. జై శ్రీరామ్, జై శ్రీ వినాయక. ఇప్పుడు మనం వచ్చేసి ఆర్కే ఆర్ట్స్కి వచ్చేసినాం. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ముందు సైడ్ ఫిస్ట్ హౌస్, ఇంకా అలాగే జేబీఆర్ బార్ వెనకాల సైడ్ మనకి విగ్రహాలు తయారు చేస్తున్నారు. 2024 మోడల్స్ లో మనకి విగ్రహాలు అయితే చాలా అద్భుతంగా తయారయ్యాయి. ఇంకా చూసుకుందాం, ఇక్కడ అంతా కలరింగ్ వర్క్ అయినాయి. ఫస్ట్ ఎపిసోడ్ నెంబర్ 1 వచ్చినప్పుడు మనకి కలరింగ్ వర్క్ వెళ్ళకుండా ఇప్పుడు మొత్తం కలరింగ్ వర్క్ అయినాయి. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వారు చూడండి. అంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోమని అనుకుంటే ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకొని విగ్రహాలు చూసేసుకుందాం. చూస్తున్నారుగా, ఈ వినాయకుడు వచ్చేసి మనకి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి ఆంజనేయుడు రావడం జరిగింది. అలాగే అటు సైడ్ మనకి రాముడు, ఇటు సైడ్ మనకి సీతామాత, ముందు సైడ్ వచ్చేసి మనకి గణేశుల వారు కూర్చొని ఉండడం జరిగింది. సింహాసనం మీద లాల్ బక్ష రాజాలాగా కూర్చొని ఉండడం జరిగింది. ఇక్కడ మూషిక వాహనం కూడా మనకి రావడం జరిగింది. స్వామివారు వచ్చేసి మనకి కలరింగ్ వరకు అయితే మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. మొత్తం ఐస్ గ్లో ఇట్లా చూసుకున్నట్టయితే మనకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఐస్ చూసినట్టయితే మనకి రియల్ గా వినాయకుడు ఉన్నాడా అన్నట్లు అంత అద్భుతంగా తయారు చేశారు. ఈ వినాయకుడు వచ్చేసి సుమారు మనకి బ్యాక్ డ్రాప్ తో కలిపి మనకి ఒక 12 ఫీట్స్ ఉండొచ్చు. స్వామివారి కాడికి అయితే మనకి ఇక్కడ వరకు మనకి 10 ఫీట్స్ ఉండొచ్చు వినాయకుడు. ఈ వినాయకుడు మనకి చూస్తున్నట్లయితే ఇక్కడ కలరింగ్ వరకు చూస్తున్నారు కదా, మనకి మొత్తం సోలార్ వరకు చూస్తున్నారు కదా. మనకి ఇక్కడ అయోధ్య బ్యాక్ డ్రాప్ ఇవే వినాయకులు మొత్తం వరకు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇంకా ఠాగూర్ మొత్తం ఈ వినాయకులు అనేది మొత్తం చూపి పైన కింది వరకు మొత్తం చూస్తున్నారుగా. మనకి సింహం పైన కూర్చున్న వినాయకుడు. ఈ వినాయకుడు ఒక 10 ఫీట్స్ ఉండొచ్చు. స్వామివారి బ్యాక్ సైడ్ తో మనకి ఆశీర్వదిస్తున్నాడు. స్వామివారు అలాగే మనకి మహారాజ్ టైప్ లాగా కూర్చొని ఉండడం జరిగింది సింహం మీద. ఇక్కడ మనకి సింహం మీద వస్తున్నట్టయితే మనకి బ్లాక్ అండ్ మనకి గోల్డ్ షైన్ వచ్చేసింది కలరు. మనకి వినాయకుడు అయితే చాలా అద్భుతంగా వస్తుంది. సోలోపు టైపు. మనకి ఇక్కడ క్లాత్ మోడల్స్ కూడా ఉన్నాయి. క్లాత్ మోడల్స్ కావాలంటే వాళ్ళని అడిగితే మనకి వేసిస్తారు. లేకుంటే వద్దా ఏమి మా క్లాత్ ఇట్లా వద్దనుకుంటే డైరెక్ట్ ఇలాగే తీసుకొని పర్చేజ్ చేసుకొని తీసుకెళ్ళచ్చు. బుకింగ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పటి నుంచే మనకి రావాలొచ్చి ఇప్పుడు వచ్చి బుకింగ్ చేసుకొని వెళ్ళచ్చు. ఇంకా వినాయకుడు చూస్తున్నట్టయితే మనకు చాలా అద్భుతంగా అవుతుంది. ఈ వినాయకుడు మనకి ఇక్కడ చూస్తున్నాగా ఐస్ గ్లో కూడా మనకి చాలా అద్భుతంగా అవుతుంది. బొట్టు కూడా స్వామివారిది మనకి ఈబ్ది లాగా రావడం జరిగింది. వినాయకునికి ఎప్పుడైనా సరే మనకి డిఫరెంట్ లాగా ఇట్లా వస్తుంది వినాయకునికి బొట్టు అనేది. కానీ ఇక్కడ సైడ్ చూస్తున్నాం కదా, ఈ వినాయకునికి అయితే మనకి డిఫరెంట్ స్టైల్. కిరీటంపై కూడా మనకి శేషనాగ్ రావడం జరిగింది. మనకు అలాగే స్వామివారి చేయి వచ్చేసి ఇక్కడ ముందు చేయితోటి మనకి సింహం మీద పెట్టడం జరిగింది. ఈ వినాయకుడు వచ్చేసి మనకి తొండం కూడా మనకి డిఫరెంట్ స్టైల్లో రావడం జరిగింది. ఇదే వినాయకులు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ అక్కడ వరకు నేను చూసుకోవచ్చు. లాస్ట్ వరకు ఇవే పీసెస్ ఒక్కొక్క వినాయకుడు మనకి 12 పీసెస్ చేస్తున్నారు. మీరుగా ఇదే వినాయకులు వచ్చి పర్చేస్ ఇప్పుడు చేసుకుంటే కానీ బుక్ చేసుకుంటే మనకు రీజనబుల్ ప్రైసెస్ ఇస్తున్నారు ఇక్కడ. అలాగే ఏ వినాయకులు చూసినట్టయితే మనకి ఒక 6 ఫీట్స్ ఉండొచ్చు. స్వామివారి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి ఏనుగు రావడం జరిగింది. స్వామివారు అలాగే మన సింహాసనం మీద కూర్చొని ఉండడం జరిగింది. ఈ వినాయకుడు వచ్చేసి మనకి సింహాసనం మీద బుద్ధ వినాయకులకు కూర్చొని ఉండడం జరిగింది. చూస్తున్నాం కదా, మనకి వినాయకుడు అయితే ఇక్కడ వచ్చి కూర్చున్నాడా అన్నట్లు అంత అద్భుతంగా పడుతుంది ఈ వినాయకుడు అయితే. ఎందుకంటే మనకి ఈ ఆర్కే ఆర్ట్స్ లో అంత ఫినిషింగ్ టచ్ ఉంటుంది. మనకి రీజనబుల్ ప్రైసెస్ ఉంటాయి ఇక్కడ సైడ్. మీరు వచ్చి ఇక్కడ విజిట్ చేయండి ఫ్రెండ్స్. మీరు వచ్చి ఇక్కడ విజిట్ చేస్తే మనకి వినాయకులు అనే ప్రత్యేకత అనేది ఇక్కడ తెలుస్తుంది. మనకి ఇట్లాంటి వినాయకుడు మనకి ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ చూస్తున్నాగా, ఇక్కడ మెత్త కూడా మనకి బ్రౌన్ కలర్ లో రావడం జరిగింది. అదే మనకి బ్లూ కలర్. ఇది వచ్చేసి మనకి బ్రౌన్ కలర్ మనకి పంచ రావడం జరిగింది. ఇటువంటి వినాయకుడు మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఇదే వినాయకుడు ఇక్కడ సైడ్ మనకి చిన్న వినాయకులు కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇది ఒక 6 ఫీట్స్ కదా. ఇంకా మనకి 6 ఫీట్స్, 8 ఫీట్స్, 10 ఫీట్స్, 12 ఫీట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి వినాయకులు. ఇదే వినాయకుడు అక్కడ లాస్ట్ చూసుకుంటే ఇంకో డిఫరెంట్ కలర్ ఉంది అక్కడ సైడ్. ఇక్కడ చూసుకున్నాం కదా, మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ లాస్ట్ నుంచి డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. ఈ యొక్క వినాయకుడు మనకి ఒక 5 ఫీట్స్ వినాయకుడు. కమలం పువ్వు మీద కూర్చున్న బుద్ధ వినాయకుడు. చూస్తున్నాగా మనకి వచ్చేసి ఇది వచ్చేసి మనకి పర్పుల్ కలర్ రావడం జరిగింది. పంచ వచ్చేసి స్వామివారిది. స్వామివారి బాడీ కలర్ కూడా మనకి ఇది మనకి పింక్ అండ్ మనకి ఆరెంజ్ టైప్ వచ్చేసింది. స్వామివారి చోళలో గ్లో చూసుకున్నట్టయితే మనకి అలా కనిపిస్తుంది. ఇంకా అలాగే స్వామివారికి చోళపై ఆభరణాలు
స్వామివారి కిరీటంపై మనకి శివుడు రావడం జరిగింది. శివుని వెనకాల సైడ్ మనకి త్రిశూలం రావడం జరిగింది. ఈ వినాయకుడు వచ్చేసి మనకి 5 ఫీట్స్. స్వామివారి ఫినిషింగ్ వరకు కంప్లీట్ పూర్తిగా అయిపోయింది. ఇదే వినాయకుడు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఇదే వినాయకుడు చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడ వరకు మనకి నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్. ఈ వినాయకుడు వచ్చేసి మనకు ఒక 5.5 ఫీట్ ఉండొచ్చు. స్వామివారి సోఫా మీద కూర్చున్న గణపతి చూస్తున్నాగా మనకి ఇక్కడ సైడ్ మనకి మెత్త కూడా రావడం జరిగింది. స్వామివారి పక్కన ఈ మెత్తకి మనకి ఇక్కడ గోల్డెన్ టైప్ ఫినిషింగ్ వరకు ఇచ్చేస్తారు. అలాగే పీటకి మనకి సైడ్ బ్లాక్ అండ్ కలర్, అలాగే మోషికం బ్లాక్ కలర్. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి సోఫాకి మనకి ఇది సిల్వర్ అండ్ ఫినిషింగ్ కలర్ వచ్చేసింది. స్వామివారి పంచ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ రావడం జరిగింది. స్వామివారి ఐస్ గ్లో వచ్చేసి మనకి రియల్గా అతకబెట్టారా అన్నట్టుంది. ఇక్కడ చూసుకోవచ్చు. స్వామివారి కిరీటంపై కూడా మనకి ఇంకో వినాయకుడు రావడం జరిగింది. ఈ వినాయకునికి చోలపై కూడా మనకి ఆభరణాలు ఇవ్వడం జరిగింది. ఈ వినాయకుడు వచ్చేసి మనకి మంచిగా సోఫా మీద కూర్చున్న గణపతి, తొండపై ఆర్చు కూడా మనకి త్రిశూలం టైప్ ఇక్కడ చూసుకున్నట్టయితే రావడం జరిగింది. స్వామివారి ఐస్ వచ్చేసి రియల్గా ఉన్నవా అన్నట్లు అంత అద్భుతంగా అవుతుంది. ఈ వినాయకుడు వచ్చేసి చాలా అద్భుతంగా అవుతుంది. ఇదే వినాయకుడు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఒక్కొక్క మోడల్ మనకి ఇవి చిన్నవి అయితే మనకి 5, 6 చేశారు. ఇంకా పెద్దవి అయితే ఒక 12 మోడల్స్ అట్లా చేశారు. ఇక్కడ చూస్తున్నాగా స్వామివారు వచ్చేసి మనకు ఒక 7 ఫీట్స్ ఉండొచ్చు బ్యాక్ డ్రాప్ తో కలిపి. ఈ వినాయకుడి పక్కన మనకి సింహాసనం మీద 2 నెమలీలు రావడం జరిగింది. అలాగే కిరీటంపై మనకు ఆర్చు చూసుకున్నట్టయితే మనకి రెడ్ అండ్ గ్రీన్ కలర్ రావడం జరిగింది. అలాగే కిరీటం సిల్వర్ కలర్, మనకు గోల్డ్ కలర్ కూడా వచ్చేసింది. మనకు 4 టైప్స్ ఆఫ్ కలర్స్ వచ్చేసినాయి కిరీటంకి. స్వామివారు వచ్చేసి మనకి పక్కన రెడ్డి మాత, సిద్ధి మాత రావడం జరిగింది. స్వామివారు వచ్చేసి ఇక్కడ సైడ్ కూడా మనకి కవలం పువ్వు మీద కూర్చొని ఉండడం జరిగింది. ఈ వినాయకుడు వచ్చేసి మనకి పీట మీద కూర్చొని ఉన్నాడు. పీటతో కింద సైడ్ నుంచి పైన వారు చూస్తున్నట్టయితే మనకి 7 ఫీట్స్ ఉంది. ఈ వినాయకుడు కూడా మనకు పూర్తిగా కలరింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటువంటి వినాయకుడు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఏ టైప్స్ కలర్ కావాలనుకుంటే ఆ టైప్స్ అవైలబుల్ ఉన్నాయి. ఈ ఆర్కాస్లో మనకి మొత్తం సోలాపూర్ వినాయకులు అవైలబుల్ ఉంటాయి. మనకి ఇక్కడ క్లాత్ మోడల్స్ కావాలంటే ఇక్కడ క్లాత్ మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. వినాయకులు అయితే ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి సార్. లాస్ట్ ఇయర్లో విజిట్ చేసినప్పుడు ఇక్కడ ఒక్క వినాయకుడు కూడా మిగలలేదు. ఈసారి కూడా చాలా అద్భుతంగా. అలాగే ఈ వినాయకుడు కూడా మనకి 12 ఫీట్స్ వినాయకుడు. 12 ఫీట్స్ వినాయకుడు చూస్తున్నాం కదా. బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి కలిశం శంభు రావడం జరిగింది. అలాగే మనకి సరస్వతి మాత వెనకాల ఒక మనకి అంశ రావడం జరిగింది. ఇటు సైడ్ మనకి లక్ష్మీమాత వెనకాల సైడ్ మనకి ఏనుగు రావడం జరిగింది. ఇక్కడ లక్ష్మీమాత మనకి 2 కమలం పువ్వు పట్టుకోవడం జరిగింది. కమలం పువ్వు మీద కూర్చొని ఉండడం జరిగింది. ఈ వినాయకుడు మనకు సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఈ వినాయకుడు కూడా మనకు ఒక స్వామివారి సైడ్ అయితే మనకి 10 ఫీట్స్ ఉంది. ఈ వినాయకుడు స్వామివారి కాడికి ఇంకా బ్యాక్ డ్రాప్ తో కలిపి మనకు ఒక 12-13 ఫీట్స్ ఉండొచ్చు. ఇది అలాగే మనకు అక్కడ సైడ్ చూసుకున్నట్టయితే సరస్వతి మాత వెనకాల సైడ్ మనకి శివలింగం కూడా రావడం జరిగింది. ఇక్కడ సైడ్ మనకు కలిశం శంభు చూస్తున్నట్టయితే రియల్ గా ఉందా అన్నట్టుంది. స్వామివారి ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి పింక్ కలర్ షైనింగ్ పంచ ఇవ్వడం జరిగింది. అలాగే మనకి స్వామివారు వచ్చేసి ఒక పీటపై కాలు పెట్టడం జరిగింది. ఈ పీట కూడా మనకి ఆరెంజ్ టైప్ కలర్ రావడం జరిగింది. ఇదే వినాయకుడు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ 2 అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ సైడ్. ఈ వినాయకుడు ఒకటేమో మనకి పింక్ కలర్ పంచ వచ్చేసింది, ఒకటేమో మనకి పర్పుల్ కలర్ పంచ రావడం జరిగింది. మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంకా అంతే కలరింగ్ వరకు మనకి బాడీ కలర్ ఒకటి డిఫరెంట్ ఉంది. స్వామివారి వినాయకుడు కూడా మనకి 2 చేతుల్లో కమలం పువ్వు పట్టుకోవడం జరిగింది చూస్తున్నాం కదా. ఇక్కడ మనకి లక్ష్మీమాత, సరస్వతి మాత మనకి ఆరెంజ్ కలర్ కమలం పువ్వు మీద, ఇక్కడ గ్రీన్ కలర్ కమలం పువ్వు మీద కూర్చొని ఉండడం జరిగింది. ఈ వినాయకుడు చూస్తున్నాం కదా నెంబర్ ఆఫ్ కలర్స్ ఇవి 2 ఉన్నాయి. ఇంకో మోడల్ ఉంది ఇక్కడ. ఈ వినాయకుడు చూస్తున్నాం కదా మనకి ఈ వినాయకుడు కూడా మనకి 12 ఫీట్స్ అండ్ 13 ఫీట్స్ ఉండొచ్చు. స్వామివారి బ్యాక్ డ్రాప్ లో మనకి కిరీటంపై మనకు ఓంకారం రావడం జరిగింది. స్వామివారి కిరీటం ముందర మనకి ఒక శ్రీకృష్ణుడు రావడం జరిగింది. ఈ వినాయకుడు కూడా మనకి జంబో సైజ్ వినాయకుడు, అంటే పెద్ద లడ్డు వినాయకుడు మనకి పీట మీద కూర్చొని ఉంటాడు. చూడని రియల్ గా గణేశుడు అంటే ఇట్లే ఉంటాడు మనకి బుజ్జ వినాయకుడు. ఈ వినాయకుడు కూడా మనకి 12 ఫీట్స్ ఉంది. ఈ పంచ చూసుకోవచ్చు మనకి స్వామివారిది. మనకి ఈ పంచ వచ్చేసి మనకి బ్లూ కలర్ రావడం జరిగింది, మనకి పర్పుల్ కలర్. ఈ తొండెపై ఆర్చ్ కూడా మనకి పర్పుల్ కలర్ ఇవ్వడం జరిగింది. ఈ వినాయకుడికి స్వామివారి చోలపై కూడా ఆభరణాలు గోల్డెన్ టైప్ ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ అస్త్రాలు కూడా మనకి గోల్డెన్ టైప్ వచ్చేసారు. స్వామివారి షాల్వా వచ్చేసి మనకి పింక్ కలర్ రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇక్కడ చూపించారు, ఇట్లా చూపిస్తే మనకి ఇక్కడ చూస్తున్నది మనకి పింక్ కలర్ రావడం జరిగింది. స్వామివారికి కమలం పువ్వు మీద కూర్చోవడం ఉండడం జరిగింది.
ఈ వినాయకునికి మనకి ఆభరణాల కలర్ ఐస్ పెయింటింగ్ అంతా కంప్లీట్గా పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. ఈ వినాయకుడు కూడా 2 టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ కలర్ పంచ ఉంది, ఒకటేం పింక్ కలర్ పంచ. స్వామివారి శాల్వా ఒకటి బ్లూ కలర్ శాల్వా, ఒకటి పింక్ కలర్ శాల్వా రావడం జరిగింది. 2 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అలాగే ఈ వినాయకుడు వచ్చేసి మనకు ఒక 9 ఫీట్స్ ఉండొచ్చు. స్వామివారు వచ్చేసి మనకి పీట మీద కూర్చున్న గణపతి. ఈ వినాయకుడు వచ్చేసి మనకి పీట కూడా గ్రీన్ కలర్ టైప్స్ ఆఫ్ రావడం జరిగింది. పీట వచ్చేసి ఇక్కడ గ్రీన్ కలర్ మనకి మ్యాట్ రావడం జరిగింది. అలాగే ఇక్కడ సైడ్ మనకి గోల్డెన్ టైపు మనకి ఆర్చ్ రావడం జరిగింది. మూషిక వాహనం చూసుకున్నట్టయితే ఇక్కడ సైడ్ కింది సైడ్ ఉంది. స్వామివారి ఒక పంచ వచ్చేసి మనకి పింక్ కలర్ రావడం జరిగింది. స్వామివారి ఒక శాలువ వచ్చేసి మనకి బ్లూ కలర్, పర్పుల్ కలర్ ఇవ్వకుండా బ్లూ కలర్ ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకి తొండపై ఆర్చ్ పర్పుల్ కలర్ రావడం జరిగింది. అలాగే ఇక్కడ సైడ్ మనకి షైన్ వచ్చేసి మనకి సిల్వర్ షైన్ వచ్చేసింది. స్వామివారి తొండపై ఆర్చ్ మనకి ఇది పర్పుల్ కలర్, అలాగే మనకి సిల్వర్ టైప్ ఆఫ్ కలర్ రావడం జరిగింది. ఇక్కడ సైడ్ చూస్తున్నాగా మన చోలపై సూర్య కిరణాలు రకాలు రావడం జరిగింది. స్వామివారి 2 సైడ్స్ ఈ కిరణాలు కూడా మనకి సిల్వర్ టైప్ వచ్చేసింది. కిరీటంపై ఏమో కిరీటం ముందు సైడ్ ఏమో మనకి గోల్డ్ టైప్ వచ్చేసింది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి సిల్వర్ టైప్ రావడం జరిగింది. ఈ వినాయకుడు బ్యాక్ సైడ్ అస్త్రాలు వచ్చేసి మనకి చక్రం అలాగే శంఖం పట్టుకోవడం జరిగింది. ఈ వినాయకుడు కూడా మనకి ఒక 9 or 10 ఫీట్స్ ఉండొచ్చు. ఈ వినాయకుని కింద మనకి ఇక్కడ సింహం పైన మనకి డిజైనింగ్ ఆర్చ్ రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం మన కింది సైడ్ వరకు మనకి పీట ఉండడం జరిగింది ఈ వినాయకునికి. ఈ వినాయకుడు వచ్చేసి మనకు కూర్చున్న బొజ్జ వినాయకుడు. ఇదే వినాయకుడు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాగా మన స్వామివారు వచ్చేసి ఒక 12 or 13 ఫీట్స్ ఉండొచ్చు. బ్యాక్ డ్రాప్లు అయితే ఏమి ఇవ్వలేదు. మనకి కిరీటపై ఆర్చ్ వచ్చేసి మనకి సూర్య భగవాన్ రావడం జరిగింది. అలాగే మనకి రెడ్ అండ్ గోల్డ్ కాంబినేషన్ రావడం జరిగింది. ఈ వినాయకుడు మొత్తం కిరీటం వచ్చేసి గోల్డెన్ వర్క్ రావడం జరిగింది. ఇక్కడ సైడ్ తొండపై ఆర్చ్ వచ్చేసి మనకి ఇక్కడ సూర్యుడు రావడం జరిగింది. చోలపై కూడా మనకి సిల్వర్ టైప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ సూర్యుడు మనకి చోలపై ఆభరణాలు సిల్వర్ టైపు. బ్యాక్ డ్రాప్ లో చేయిలలో మనకి వచ్చేసి మనకి అక్కడ సైడ్ ఫస్ట్ ఆశ్రమంలో వచ్చేసి మనకి శివుడు, యువతల ఆశ్రమంలో వచ్చేసి మనకి పార్వతి మాత. ఈ వినాయకుడు వచ్చేసి శాల్వా వచ్చేసి మనకి ఎల్లో కలర్ టైప్ శాల్వా రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నట్టయితే మనకి ఒక రెడ్ అయిన మనకి ఎల్లో కాంబినేషన్ 2 టైప్స్ ఆఫ్ పంచ రావడం జరిగింది. ఈ వినాయకుడు ఆభరణాలు కూడా మనకి చాలా అద్భుతంగా పెద్ద విశ్రమైన వినాయకుడు ఇక్కడ చూసుకోవచ్చు. పెద్ద ఎంత పెద్ద ఉందో. ఇక్కడ మనకి చెయ్యి వెళ్తే వినాయకుడికి మనకి ఒక చెయ్యి ఎంత అనిపిస్తుంది. ఇక్కడ ఒక ఏళ్ళ కింద మనకి స్వామివారి కింద అంత అనిపిస్తుంటుంది. ఈ వినాయకుడు కూడా మనకి ఫినిషింగ్ వరకు ఒకటి అవైలబుల్ ఉంది. ఇంకా ఐస్ పెయింటింగ్ ఒకటి పెండింగ్ ఉంది. ఇదే వినాయకుడు ఎక్కడ నుంచి ఎక్కడ వరకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ ఇది అయిపోయింది చూడండి. ఈ వినాయకుడు అయితే మనకి ఐస్ పెయింటింగ్ అయిపోయింది. ఈ వినాయకుడు పూర్తి కంప్లీట్ అయిపోయి మనకి ఈ వినాయకుడు కూడా మనకి స్కిన్ టోన్ కలర్ రావడం జరిగింది. ఈ వినాయకుడు మొత్తం ఆభరణాల కలర్ ఐస్ పెయింటింగ్ అంతా పూర్తి ప్యూర్ ఫినిషింగ్ వర్క్ అయితే అయిపోయింది. మనకి 2 టైప్స్ అంటే షైనింగ్ వర్క్ అంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ పంచ చూస్తున్నట్టయితే షైనింగ్ వర్క్ మనకి ఇట్లా పంచ మన రియల్గా డిజైనింగ్ టైప్ పంచ రావడం అంటే ఇట్లా వస్తుంటుంది. ఇక్కడ ఆకాశ్ లో వేయడం జరిగింది. ఫ్రెండ్స్ ఈ యొక్క గణనాథుడు వచ్చేసి మనకు ఈ వినాయకుడు కూడా మనకి 10 ఫీట్స్ వినాయకుడు. స్వామివారు వచ్చేసి మనకి డమరకం మీద కూర్చొని ఉండడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ సైడ్ చూస్తుంటే మనకి శివుని ఒక చెయ్యి రావడం జరిగింది. ఇక్కడ సైడ్ శివుని చెయ్యి మీద మనకి రుద్రాక్షలు, ఇక్కడ మనకి ఒక ఆకులు రావడం జరిగింది. అలాగే మూషిక వాహనం ఇక్కడ రావడం జరిగింది. ఈ వినాయకుడు వచ్చేసి మనకి ఒక పంచ అయితే మనకి గ్రీన్ కలర్ పంచ రావడం జరిగింది. ఇది మనకి గజమాల చూసుకోవచ్చు. స్వామివారికి వచ్చేసి గజమాల మనకి పర్పుల్ కలర్ అని సిల్వర్ కలర్ రావడం జరిగింది. వినాయకుని శాలువా చూస్తున్నట్టయితే మనకి పింక్ కలర్ రావడం జరిగింది. తొండపై ఆర్చ్ కూడా మనకి పింక్ కలర్ రావడం జరిగింది. ఈ వినాయకుడు వచ్చేసి మనకి పగిడి కట్టుకొని ఉండడం జరిగింది. అలాగే మనకి స్వామివారి చోలపై కూడా ఆభరణాలు రావడం జరిగింది. ఇంకా ఈ ఆభరణాలు వచ్చేసి మనకి సిల్వర్ కలరు, మనకి ఇక్కడ సైడ్ మనకి అస్త్రాలు వచ్చేసి గోల్డెన్ కలరు. ఇదే వినాయకుడు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్ ఈ యొక్క వినాయకుడు వచ్చేసి మనకు ఒక 7 or 8 ఫీట్స్ ఉండొచ్చు. స్వామివారు వచ్చేసి త్రిముఖి వినాయకుడు. త్రిముఖి వినాయకుడు అంటే మనకి ఇక్కడ సైడ్ 3 ఫేసెస్ ఉన్నాయి చూడండి. త్రిముఖి వినాయకుడు ఇక్కడ మనకి కృష్ణుని టైప్ లాగా రావడం జరిగింది. మనకి కిరీటం వచ్చేసి అంటే జుట్టు, ఇక్కడ సైడ్ మనకి వినాయకుడు కిరీటం రావడం జరిగింది. ఇక్కడ సైడ్ ఏమో మనకి పగిడి రావడం జరిగింది. ఈ వినాయకుడు మనకి కింద సైడ్ శాల్వా చూసుకున్నట్టయితే మనకి గ్రీన్ టైప్ శాల్వా రావడం జరిగింది. పంచ వచ్చేసి మనకి పర్పుల్ టైప్ కలర్ రావడం జరిగింది.
ఈ అలాగే స్వామివారు వచ్చేసి మనకి నందిపై చేయి పెట్టి కూర్చోవడం జరిగింది. స్వామివారు ఒకటే చేయితోటి మనకు అస్త్రం పట్టుకోవడం జరిగింది. ఇంకో చేయితోటి మనకి స్వామివారు నందిపై మనకి చేయి పెట్టడం ఉండడం జరిగింది. ఈ వినాయకుడు ఆర్ట్స్ చూసుకున్నట్టయితే మనకి 3 టైప్స్ ఆఫ్ ఆర్ట్స్ వచ్చేసి 3 తొండం మీద ఒక్కొక్క ఆర్ట్స్ వచ్చేసి డిఫరెంట్ కలర్స్ ఉంది. ఇక్కడైతే మనకి డార్క్ గోల్డ్ కలర్ వచ్చేసింది. అలాగే మనకి కిరీటంపై కూడా మనకి ఇలా చిన్న ఫినిషింగ్ వరకు బ్లూ అండ్ రెడ్ రావడం జరిగింది. ఈ వినాయకుడు మనకి ఇక్కడ సైడ్ చూస్తున్నాం కదా తొండంపై. ఈ వినాయకుడికి ఇక్కడ సైడ్ మనకి ఈ మెయిన్ ఫేస్ కేమో మనకి రెడ్ అండ్ కలర్ ఆర్ట్స్ వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ అవతల సైడ్ ఎలా ఉంది, ఇవతల సైడ్ అలాగే ఉంది. ఇక్కడ ఆర్ట్స్ వచ్చేసి మనకి చెవులపై ఆభరణాలు రావడం జరిగింది. ఈ వినాయకుడు ఒకటి ఏమో ఇదేమో పగిడి వచ్చేసి మనకు బ్లూ కలర్ రావడం జరిగింది. పగిడిపై మనకి ఆభరణాలు సిల్వర్ టైప్ వచ్చేసినాయి. అక్కడ సైడ్ లాస్ట్ అవతల సైడ్ ఫేస్ వచ్చేసి మనకి అక్కడ కూడా మనకి సిల్వర్ టైప్ రావడం జరిగింది. మెయిన్ ఫేస్ వచ్చేసి మనకి గోల్డ్ టైప్ రావడం జరిగింది. ఇదే వినాయకుడు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చూసుకున్నట్టయితే. ఫ్రెండ్స్, ఈ వినాయకుడు వచ్చేసి ఒక మనకి 10 ఫీట్స్ వినాయకుడు. ఈ వినాయకుడు కూడా మనకి బ్యాక్ డ్రాప్లో వచ్చేసి మనకి తిరుపతి బాలాజీ టైప్ వెంకటేశ్వర స్వామి రావడం జరిగింది. ఆర్ట్స్లో వచ్చేసి ఇక్కడ సైడ్ మనకి డిజైనింగ్ ఆర్ట్స్ రావడం జరిగింది. మనకి చూస్తున్నాగా సిల్వర్ టైప్ అండ్ గోల్డ్ 2 టైప్స్ ఆఫ్ కలరింగ్ వర్క్ రావడం జరిగింది. స్వామి వారి కిరీటం వచ్చేసి మనకి గోల్డ్ టైపు. ఇక్కడ సైడ్ మనకి ఇట్లా సిల్వర్ రావడం జరిగింది మనకి పింఛం లాగా. స్వామివారికి మొత్తం బాడీ వచ్చేసి చాలా ఆభరణాలు రావడం జరిగింది. ఇక్కడ సైడ్ భుజాలపైన ఆభరణాలు మనకి ఇక్కడ సైడ్ మనకి చెవులపై ఆభరణాలు కూడా చాలా ఎక్కువగా రావడం జరిగింది. ఈ వినాయకుడు మనకి పంచ వచ్చేసి మనకి బ్లూ టైప్ రావడం జరిగింది. అలాగే మనకి స్వామివారు వచ్చేసి మనకి సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు. పీఠ మీద కూర్చున్నట్లు సింహాసనం మీద కూర్చున్నారు. అలాగే స్వామివారికి పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయితే పూర్తిగా కంప్లీట్ అయింది. స్వామివారి అస్త్రాలు కూడా మనకి గోల్డ్ టైప్ రావడం జరిగింది. ఇక్కడ చూస్తున్నాం కదా మనకి. అలాగే పంచకి వచ్చేసి మనకి ఇక్కడ కింది సైడ్ షైన్ గోల్డ్ అండ్ షైన్ రావడం జరిగింది. ఇంకా అలాగే మనకి ఇక్కడ సైడ్ మనకి స్వామివారికి ఇక్కడ మనకి 2 టైప్స్ ఆఫ్ గోల్డ్ రావడం జరిగింది. కాలుకి ఎప్పుడైనా ఒకటే కడేం వస్తుంటుంది, మనకి ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ గోల్డ్ రావడం జరిగింది. ఈ వినాయకుడు కూడా మనకి 10 ఫీట్స్ ఉండొచ్చు. ఇదే వినాయకుడు మనకి ఈ ఒక్క మోడలే ఉంది. ఇక్కడ సైడ్ చూస్తున్నాం, ఇంకా అవతల సైడ్ ఉన్నాయేమో. ఇంకా ఈ వినాయకుడు కూడా నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ. అలాగే స్వామివారి కింద మనకి స్వామివారి తొండంపై కూడా మనకి డిజైనింగ్ రావడం జరిగింది. ఇక్కడ ఆర్ట్స్ వచ్చేసి చిన్నవి ఇవ్వడం జరిగింది మనకి కడెం లాగా. ఇంకా ఈ వినాయకుడు ఇదే వినాయకుడు నెంబర్ ఆఫ్ కలర్స్ వస్తాయి. ఇంకో మోడల్ వినాయకుడు వచ్చేసి మనకి పగిడి కట్టుకున్న వినాయకుడు. స్వామివారు వచ్చేసి 4 ఫీట్స్ ఉండొచ్చు. అలాగే స్వామివారి ఆభరణాలు కూడా మనకి గోల్డ్ టైప్ రావడం జరిగింది. ప్రతి ఒక్కటి వచ్చేసి గోల్డ్ టైప్ వచ్చేసింది మనకి. ఇక్కడ నందిపై కూడా ఓన్లీ సిల్వర్ టైప్ వచ్చేసింది ఆభరణాలు. స్వామివారికి ప్రతి ఒక్క ఆభరణం వచ్చేసి మనకి గోల్డ్ టైప్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి పగిడి పైన తప్ప అంత గోల్డ్ టైప్ వచ్చేసింది. అలాగే స్వామివారు వచ్చేసి మనకి ఈ శాల్వా వచ్చేసి మనకి ఆరెంజ్ టైప్ రావడం జరిగింది. ఇక్కడ వచ్చేసి మనకి పంచ కూడా మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ రావడం జరిగింది. ఈ యొక్క వినాయకుడు నెంబర్ ఆఫ్ డిఫరెంట్ కలర్స్ ఉంది. అలాగే ఈ మూషికం వచ్చేసి మనకి ఒక లైట్ అండ్ బ్లాక్ రావడం జరిగింది కలర్. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే వినాయకుడు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి ఇక్కడ వరకు. ఫ్రెండ్స్, ఈ యొక్క వినాయకుడు మనకు ఒక 3 ఫీట్స్ ఉండొచ్చు. స్వామివారి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి శేషనాగ్ రావడం జరిగింది. మనకి 7 పడగలు రావడం జరిగింది. స్వామివారికి 2, 3, 4, 5, 6, 7 పడిగలు రావడం జరిగింది. స్వామివారి బ్యాక్ డ్రాప్ లో వచ్చేసి మనకి ఈ యొక్క హ్యాండ్స్ లో మనకి డమరుకము అలాగే శంఖం పట్టుకోవడం జరిగింది. ఈ వినాయకుడు మనకి శివుని టైప్ లో దర్శనం ఇస్తున్నాడు. అలాగే మనకి స్వామివారి జటాయుధంలో మనకి ఇక్కడ సైడ్ మనకి చంద్రబింబం కూడా రావడం జరిగింది. స్వామివారు చూస్తున్నాగా ఎంత లుక్ అంటే అంత లుక్ కొడుతుంది ఈ వినాయకుడు. అలాగే మనకి ఇక్కడ సైడ్ నందిపై మనకి కాలు పెట్టి కూర్చొని ఉండడం జరిగింది సింహాసనం మీద. ఇది పీట మనకి సింహాసనం కాదు. ఇలాగే ఇక్కడ సైడ్ మనకి ఇక్కడ స్వామివారు వచ్చేసి శేషనాగ్ కూడా చూసుకున్నట్టయితే రియల్ గా ఉన్నావా అన్నట్లు అంత ఉంది. ఇక్కడ మనకి హెయిర్ కలర్ చూస్తుంటే మనకి గ్లో అనేది అంత గ్లో కొడుతుంది. అలాగే స్వామివారు వచ్చేసి చాలా అద్భుతంగా కొడుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఇది పంచ వచ్చేసి స్వామివారికి మనకి ఆరెంజ్ టైపు. ఇక్కడ గంటలు కూడా రావడం జరిగింది. స్వామివారి రుద్రాక్షలు ఇవ్వడం జరిగింది. మొత్తం బాడీ వచ్చేసి మన సేమ్ శివుడు ఉన్నట్టు స్వామివారు కూర్చోవడం జరిగింది. ఇక్కడ 6 ప్యాక్ కూడా రావడం జరిగింది. అలాగే ఈ వినాయకుడు వచ్చేసి మనకి ఇంత ఒక 3.5 4 ఫీట్స్ ఉండొచ్చు. ఇదే వినాయకుడు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. ఫ్రెండ్స్, ఈ యొక్క వినాయకుడు వచ్చేసి మనకి శివుని మీద కూర్చున్న వినాయకుడు బాల వినాయకుడు. స్వామివారు వచ్చేసి మనకి శివుని మీద కూర్చొని ఉండడం జరిగింది. శివుడు వచ్చేసి మనకి డమరుకం మీద కూర్చొని ఉండడం జరిగింది.
స్వామివారి శివుని వెనకాల మనకి త్రిశూలం బ్యాక్ డ్రాప్ రావడం జరిగింది. అలాగే శివుడు మనకి అస్త్రాలు మనకు ఒకటి కత్తి పట్టుకోవడం జరిగింది, ఇక్కడ సైడ్ మనకి శంఖం పట్టుకోవడం జరిగింది. ఇంకా స్వామివారు వచ్చేసి మన శివుడు రుద్రాక్షలు రావడం జరిగింది, శేషన కూడా ఇవ్వడం జరిగింది. ఈ వినాయకుడు మనకి ఆభరణాల కలర్ అన్ని పూర్తిగా ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ వినాయకుడు వచ్చేసి సుమారు మనకు ఒక 10 ఫీట్స్ ఉండొచ్చు, కింద నుంచి పైన వరకు మనకి శివుని వరకు 10 ఫీట్స్ ఉంటుంది. ఇదే వినాయకుడు నెంబర్ ఆఫ్ కలర్స్ ఇక్కడ చూస్తున్నట్టయితే. ఇంకా అలాగే ఈ మోడల్ చూస్తున్నాం. ఈ యొక్క వినాయకుడు వచ్చేసి మనకి మందారం పువ్వు మీద కూర్చొని ఉండడం జరిగింది. స్వామివారి కింద మనకి మూషికం కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఈ వినాయకుడు వచ్చేసి మనకు ఒక 10 ఫీట్స్ ఉండొచ్చు. స్వామివారు వచ్చేసి మనకి పగిడి కిరీటం టైప్ లాగా రావడం జరిగింది, 2 టైప్స్ ఆఫ్ పగిడి రావడం జరిగింది. అలాగే ఈ వినాయకుడు వచ్చేసి మనకి అక్కడ సైడ్ చూస్తున్నట్టయితే మనకి నెమలి కూడా రావడం జరిగింది, చూస్తున్నారా. ఈ నెమలి బ్యాక్ డ్రాప్ లో నెమలి వచ్చేసి స్వామివారి బ్యాక్ సైడ్ చేలో ఉండడం జరిగింది. ఈ వినాయకుడికి మనకి చోలపై ఆభరణాలు కూడా సిల్వర్ టైప్ రావడం జరిగింది. ఇదే వినాయకుడు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి అక్కడ వరకు. ఫ్రెండ్స్, ఇక్కడతో అయితే మనం అన్ని విగ్రహాలు చూసేస్తున్నాం. ఇక్కడతో అయితే ఈ బ్లాగ్ అయిపోయింది. ఇంకా ఈ ఛానల్ నచ్చితే కానీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై శ్రీ గణేష, జై శ్రీరామ్.